తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాల్లో భాగంగా వీరికి ఎటువంటి గ్రహ సంచారం ఉంది ముందుగా, అలాగే వాళ్ళ స్థితిగతులు ఏమిటి, ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిస్సులు వృశ్చిక రాశి వారి అందరికీ కూడా ఉండాలని. ప్రధానంగా వృశ్చిక రాశిలోకి ఎవరు వస్తారు అంటే విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, తర్వాత అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, తదుపరి జ్యేష్ఠాంతం అంటాం. అంటే జ్యేష్ఠ నక్షత్రంలోని చివరి పాదం 1, 2, 3, 4 పాదాల వరకు, అంతం అంటే చివరి వరకు అని. ఈ 9 పాదాల వాళ్ళు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించిన గ్రహస్థితి ఒకసారి చూస్తే దాదాపుగా 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలుగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వీరికి ఉపశమనం దొరికింది. ఎందుకంటే శని బ్రహ్మాండంగా తాను మారిపోయి వృశ్చిక రాశి వారికి పంచమంలోకి వెళ్తున్నాడు. పంచమంలోకి వెళ్ళటం ద్వారా వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది. అంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది వీళ్ళకి. ఇక గురువు యొక్క స్థితి పరిశీలించుకుందాం. ప్రధానంగా దేవగురువు చాలా ప్రధానం కాబట్టి గురువు వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి దేవగురువు మే మధ్య నుంచి అష్టమంలోకి వెళ్తున్నాడు. గురుబలం తగ్గిపోతుంది వీరికి. అది కూడా మిథునంలోకి మారటం, అష్టమంలోకి వెళ్ళటం జరుగుతుంది. ఇక సంచారంలో ఏకాదశంలో కన్యలో ఉన్నటువంటి కేతువు మారి దశమంలోకి, సింహంలోకి, రాహు వచ్చేటప్పటికి పంచమం నుంచి అర్ధాష్టమంలోకి, కుంభంలోకి మారటం చూస్తున్నాం. అంటే తాను మీనంలో ఉన్నటువంటి రాహు కుంభంలో అర్ధాష్టమంలోకి రావటం చూస్తున్నాం. ఈ రీత్యా ఉన్న గ్రహస్థితితో వృశ్చిక రాశి వారికి ఒకంత ఎట్లా అంటే శని మారిపోయింది, అర్ధాష్టమ శని వెళ్ళిపోయిందని సంతోషించాలా, గురు రాహువులు గురు అష్టమంలో, రాహు అర్ధాష్టమంలో, కేతు దశమంలో ఉండాలని బాధపడ్డాలో తెలియదు. అంటే పూర్తిగా పురోగమనం కాదు, తిరోగమనం కాదు. అంటే అప్పటి మీద పరిస్థితులు బాగుంటాయి. అప్పటి మీద బాగుంటాయి, అప్పటి మీద బాగుంటాయి ఖచ్చితంగా, సందేహం లేదు. ఉదాహరణ, ఇప్పటి వరకు ఏ పనిలో, ఏ రంగంలో ఉన్నవారైనా, మన విద్యార్థుల దగ్గర నుంచి ఏ రంగంలో ఉన్న వారికైనా అనుకున్న పని వాయిదా పడటం, ఆ పని సమయానికి అవ్వకపోవటం, ఒక్కొక్కసారి పూర్తిగా పని క్యాన్సిల్ అయిపోవటం. వ్యాపారస్తుడు ఉన్నాడు, టెండర్ వేసాడు, అయిపోతుంది అనుకుంటాడు, మాట్లాడుకుని కూడా వస్తాడు, పైనుంచి పనేకి ఆపేస్తే పనే ఆపేస్తే ఏం చేయలేరు కదా. అంటే పని క్యాన్సిల్ అయిపోతుంది. అట్లా చిత్ర విచిత్ర సమస్యలు అన్నీ ఇతనికి తెలుసు, అందరూ ఇతనికి తెలుసు. విచిత్రం ఏంటంటే అందరూ ఇతనికి తెలుసు, నీకెందుకు రేపురా ఈ పని ఇస్తా ఉంటారు. అసలు మొత్తానికే పని ఆపేయమన్నారంటే ఇతను ఏం చేస్తాడు? అట్లా చిత్ర విచిత్రాలన్నీ వీళ్ళు చూశారు ఇప్పటికే. అర్ధాష్టమ శని ప్రభావంతో దాని నుంచి బయటకు వస్తారు, సందేహం లేదు, దాంట్లోంచి బయటకు వస్తారు. కళారంగంలో వాళ్ళు, నిర్మాణ రంగంలో వాళ్ళు, వృత్తి, వ్యవసాయం, విద్యార్థులు వచ్చేప్పటికి ఖచ్చితంగా మొన్నటి వరకు ఏకంగా చెప్పాలంటే చదువులో 60, 70 అక్కడే కొట్టుకున్నారు వీళ్ళు. దాంట్లోంచి బయటకు వస్తారు. 60 ఏమిట్రా, ఎంత చదివినా నీకు 60 మార్కులు ఏమిట్రా, నీతో పాటు చదివేటువంటి వాడికి 90, 80 వస్తున్నాయి అని తల్లిలో తండ్రి అంటూ ఉంటారు. లేదు నాన్న, నేను బాగా రాశాను అని చెప్తూ ఉంటాడు. పాపం ఈ ప్రభావం కొంత ఉంటుంది కదా ఇతని మీద. దాని నుంచి బయటకు వస్తాడు విద్యార్థి అయినా, వస్తాడు. కానీ ప్రత్యక్ష గురుబలం పోవటం అనేది కొంత బాధాకరం. ఎందుకని గురువు తాను అష్టమంలో ఉంటాడు. అష్టమంలో ఉన్న గురువు అపకారం చేయడు, పాపగ్రహం కాదుగా శనిలాగా. అందుకనే ఏలినాటి శని ఉంటుంది కానీ ఏలినాటి గురువు ఉండదు. పాపగ్రహం కాదు కదా. అష్టమ గురువు అపకారం చేయడు,
కానీ తన బలం తగ్గడం ద్వారా వచ్చేటువంటి మంచిని ఇవ్వలేడు ఆయన. ఆహా, అంతే అంతవరకు. నేను మంచివాడినేనమ్మా, మీరు వేదిక ఇచ్చారు, 2 మైకులు పెట్టారు, గంట కాదు 2 గంటలు కాదు, రేపు కూడా మాట్లాడతా. మంచివాడినే, నా దగ్గర జ్ఞానం ఉంది, ఉన్నది నలుగురికి పంచుతాం. ఎంత మంచివాడినైనా చెప్పే వేదిక లేకపోతే ఇప్పుడు కదా, నలుగురికి మంచి పంచలేం కదా. అట్లాగే గురువు తాను ఎప్పుడూ శుభుడే. అసలు ఎట్టి పరిస్థితుల్లో గురువుని పాపి అనకూడదు. ఒకవేళ జాతక చక్రంలో ఆయన పాపస్థానంలో పడితే పాపి అనకూడదు, అశుభగ్రహం అనాలి. అంత మటుకే పాపి అనకూడదు అనే మాట ఎవరు, నేను చెప్పడం కాదు, నడిచేదేమో కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి వారు చెప్పారు. ఆయన లిటరేచర్లో కూడా ఉంటుంది. ఒకానొక సందర్భంలో జ్యోతిష్యులు ఉంటారు కదా, స్వామి ఈ సందర్భంలో గురువు మరి పాపస్థానంలో ఉన్నారంటే పాపి అయిపోయారు గురువు అంటే, తప్పున ఆయన పాపి అనకూడదు, అలా అనుకో, అశుభ స్థానంలో పడిపోయారు అనాలి. పడిపోయారు అంటే మర్యాద కూడా వాడారు స్వామివారు. కొంతమంది మాటల్లో అంటారు గురుడు, కాదు కదా, దేవతలకే గురువు ఆయన కదా. ఆ రకంగా ఇక్కడ వచ్చేటప్పటికి గురువు తాను అశుభ స్థానంలో ఉండటం ద్వారా ఈ వృశ్చిక రాశి వారికి రావాల్సిన బలాన్ని తగ్గిపోతుంది. అపకారం చేయడం కానీ బలం తగ్గిపోతుంది. బలం తగ్గిపోవడం ద్వారా వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పాపం పూర్తి చేద్దాం అనుకున్న పనులు ఆగిపోతాయి. వ్యాపారంలో వాళ్ళకి అవ్వచ్చు, ఉద్యోగంలో వాళ్ళకి అవ్వచ్చు. ఉద్యోగంలో వాళ్ళకి ఉదాహరణ చెప్పాలనుకోమ్మా, గురుబలం ఉన్నప్పుడు అప్రయత్నంగా వెళ్ళిపోదాం అనుకుంటారు. కంపెనీనే వీళ్ళని పంపిస్తుంది విదేశాలు. ఏమైనా 1 సంవత్సరం 2 ఏళ్ళు నువ్వు వెళ్ళి ఉండి రావాలి అమెరికాలో సంస్థ తరఫున, నీకు ఖర్చులన్నీ ఇస్తాం, ఇక్కడ జీతం ఉంటుంది, అక్కడికి వెళ్ళినందుకు అక్కడ జీతం కూడా ఇస్తాం అంటారు. పోనీ వెళ్తే కొన్ని కష్టాలు తీరుతాయి కదా అనుకుంటాడు ఇతను కూడా. ఇంట్లో కష్టం అవచ్చు, పోనీ అప్పటికే అప్పు ఉందనుకో రుణభారం కూడా తీరుతున్నాను. పాపం ఆశిస్తున్న వాడికి కంపెనీ ఉన్నటువంటి ప్రస్తుతం ఆపుతున్నారయ్యా అనుకున్నది వాయిదా పడుతుంది. లేదే విచిత్రం ఏంటంటే నీ ప్లేస్లో వేరే అతన్ని పంపిస్తున్నాం, మరి వైస్ ప్రెసిడెంట్ పైన వేరే వాళ్ళని రెఫర్ చేశారు, మేము కాదనలేం కదా, పైనుంచి వచ్చింది, ఏమనుకోకు అని సున్నితమైన మాట ఏమనుకోకు. కానీ ఇతనికైతే ఇబ్బంది, అవకాశం పోతుందిగా. అంటే బలం తగ్గడం ద్వారా పైనుంచి వచ్చే డబ్బు ఆగిపోతుంది. అది వృశ్చిక రాశిలో ఒక ఉదాహరణగా చెప్పా. ఉద్యోగస్తుడు, వ్యాపారస్తుడికి అంతే. వ్యాపారంలో చాలా స్నేహంలో ఉండేటువంటి వ్యక్తి, నీకెందుకు ఆ వర్క్ నీకు ఇప్పిస్తే నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి నేను వాడు కలిసి చదువుకున్నామంటే నిన్న మొన్న వెళ్ళి లేదా కిందటి నెలలో వెళ్ళి ఖాయం చేసుకుని కూడా వస్తారు. ఆ వ్యాపారంలో ఉండే అతనికి ఇతనికి ఉన్న స్నేహితంలో ఇస్తానంటాడు. కానీ అదే సందర్భంలో చైర్మన్ గారు ఇది మన వాళ్ళకే ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయండి అంటే ఏం చేస్తాడు? అప్పుడు అయిపోతుంది. అట్లా అవకాశం పైన ఇంకా మనకు వస్తుంది అనుకున్నది అయిపోతుంది గురుబలం లేకపోవడం వల్ల. అంటే చేస్తున్న రూపాయితో పాటు పైన ఇంకో రూపాయి కొంతమందికి వస్తూ ఉంటుంది కదా, ఉద్యోగంలో ఉన్న పై ఎత్తు సంపాదిస్తారు. అట్లా పైన వచ్చే రూపాయి పోవటమే కాకుండా కొంత గౌరవం కూడా తగ్గుతుంది. గౌరవం తగ్గటం ఇబ్బందే కదా. మొత్తం ప్రతిభంతా ఏమో చేసిన వ్యక్తిది ఇతన్ని మెచ్చుకోవాలిగా, మెచ్చుకోవటంలో వెనకాడతారు. విద్యార్థుల్లో కొంత అశ్రద్ధ వస్తుంది గురుబలం తగ్గటం ద్వారా. అశ్రద్ధ తగ్గటం ఒకటి, జ్ఞాపక శక్తి కొంత మందగిస్తుంది. దేంట్లో చదివేస్తే ఉన్నమతి పోయింది అంటాం కదా, అట్లా ఒకదానికి ఒక ప్రశ్నకు ఒక సమాధానం రాసి బయటకు వచ్చి అరే బుర్రగొక్కుంటారు, నాకు ఇది తెలుసు కానీ ఇది రాశాను, రాయలేకపోతే పర్వాలా, ఒకదానికి ఒకటి రాసి వస్తారు. బయటకు వచ్చి అనవసరంగా రాశాను, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది, పేపర్ ఇచ్చేసి వస్తాడు కదా. ఇట్లా విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, కళారంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు పోతుంది. నిన్నటి వరకు నువ్వు వెళ్తే నీ వెనకాల 100 మంది వచ్చిన వాళ్ళు రేపటి నుంచి 10 మంది కూడా రారు. ఫోన్ చేస్తే వస్తున్నా అన్న వ్యక్తి నిన్నటి వరకు, మీరు బయలుదేరంగానే ఫోన్ చేయండి వస్తానన్న వ్యక్తి ఇప్పటి నుంచి రేపు వస్తున్నానని చెప్పినా కూడా నేను ఉండట్లేదు అంటాడు, ఊళ్ళోనే ఉంటాడు. విచిత్రం. అది పరోక్షంగా అవమానమేగా. తీరా కనుక్కుంటే వాడు ఇంట్లోనే ఉన్నాడండి, ఫోన్ కూడా ఎత్తలేదు అంటారు. అట్లా
ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. గురుబలం లేకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇబ్బంది. మీరంతా చెప్తున్నారు గురువు గారు, కానీ మాకైతే చాలా బాగుంది, మాది వృశ్చిక రాశి అని ఎవరైనా అనుకుంటే దానికి కూడా చెప్తున్నా, మీ వ్యక్తిగత జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశలు బాగుంటేనే బాగుంటారు. దశ అంతర్దశలు రెండు, వీటిల్లో ఏది తగ్గినా దీని ఎఫెక్ట్ కనబడుతుంది. నా శరీరంలో రోగ నిరోధక శక్తి పడిపోతేనే కొత్త రోగాలు వస్తాయి. అంతే కదమ్మా? అంతే కదా. అట్లాగే ఏదైనా చెట్టు గోడ ఉన్నట్టుండి ఏం పడదుగా, దాంట్లో ఉన్న సత్తు పడిపోయినప్పుడు పడిపోతుంది. బలం పోయినప్పుడే. ఉన్నట్టుండి అప్పటి వరకు అన్నేళ్లుగా ఉన్నది ఉన్నట్టుండి ఎందుకు పడుతుంది? ఒక చెట్టు అయినా గోడ అయినా నానిపోతే పడిపోతుంది. అట్లాగే గ్రహబలం తగ్గినప్పుడే ఈ స్థితులన్నీ కనపడతాయి. కొంతమంది అనుకుంటారు నాకేంటి నేను తప్పు చెప్పాను, నాకే వృశ్చిక రాశి అద్భుతంగా ఉంది. బాగుంటుంది అని ఎవరికంటే నీ పర్సనల్ బర్త్ చార్ట్లో దశ అంతర్దశలు బాగుంటే ఖచ్చితంగా వెళ్ళిపోతావు. కాలానికి కూడా ఎదురు ఇస్తారు వాళ్ళు. బాగున్న వాళ్ళు కాలానికి, ఇందాక ఒక మాట చెప్పాను, మేషరాశి వాళ్ళు ఎవరు జయిస్తారంటే దశ అంతర్దశలు బాగున్నవాడు ఏటికి ఎదురీదితే వెళ్ళిపోతాడు, ప్రమోషన్ కూడా వస్తుంది. అట్లా వృశ్చిక రాశిలో వాళ్ళు వీళ్ళు బయటకు పడిపోతారు, ఖచ్చితంగా బయటకు వస్తారు, గోల్ కూడా కొడతారు. వీరికి దైవారాధన అండి ఖచ్చితంగా వీళ్ళు ప్రతినిత్యం కూడా వీళ్ళ కులదైవ అర్చనతో పాటుగా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే దక్షిణామూర్తి సంబంధించిన స్తోత్రం కానీ, ఇది కాదు దక్షిణామూర్తి స్తోత్రం కాదు మా ఇంట గురు చరిత్ర చదువుదాం అనుకుంటున్నారు అనుకోండి, అదే చదవండి. లేదా దత్త చరిత్ర, మీరు గురువుకు సంబంధించి ఎవరిని అనుకుంటున్నారో వాళ్ళకే చేయండి. దక్షిణామూర్తి చేయటం అనేది కనీసం ప్రార్థన అయినా చేసుకోవటం. కానీ విద్యార్థులకి అయితే కనుక దక్షిణామూర్తి పటం చూపించి నమస్కారం పెట్టుకోమని అలవాటు చెయ్యాలి. ఈ రాశి బాగుండేది, ఈ రాశి బాగుంది అని మనం చెప్పినా కాసేపు ఇదంతా పక్కన పెడితే విద్యార్థులకి అభ్యాసం చేయాలి. ప్రతిరోజు లేవంగానే స్నానం చేయంగానే దక్షిణామూర్తి పటానికి నమస్కారం చేసుకొని ఆయన అని చెప్పాలి. బాగున్న రాశి అవ్వచ్చు, బాగున్నారు, అది అలవాటు చేసేయాలి. అలా అలవాటు చేస్తే రేపు అతను వివాహం అయిన తర్వాత అతని పిల్లలకి అలవాటు చేస్తాడు. దక్షిణామూర్తి బలం అందరికీ ఉండాలి, చాలా అవసరం. ఇందాక అనుకున్నాం కదా, గౌరవాన్ని మేధస్సుని ఇస్తాడు ఆయన. అది ఎవరికైనా కావాలి మేధస్సు. బాగున్నవాడికని లేదు, బాగుండని వాడికి లేదు, అందరికీ కావాలి కదా. అందుకనే నేను దాదాపుగా ఏ వీడియోలో చూసినా గురవే సర్వలోకానం ప్రార్థన శ్లోకం అది చెప్తాను, అది చెప్పి ప్రవేశిస్తాను. ఎందుకంటే నేను ఇది చెప్పాలన్నా ఆ శక్తి ఆయన ఇస్తాడు. ఆ రకంగా గురు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఉండాలి విద్యార్థులు. ఇతరత్ర రంగాల్లో ఉండేటువంటి అందరూ కూడా గురు దక్షిణామూర్తి సేవ కానీ, లేదా మీ ఇంట గురు చరిత్ర కానీ, ఇతరత్ర గురువుకు సంబంధించి ఏదైనా చేస్తూ అవకాశం ఉంటే వస్త్రంలో పసుపు రంగు గురువారం ధరిస్తే ఉత్తమం. ఖచ్చితంగా ప్రతి గురువారం ధరిస్తూ, వివాహితులైతే బ్రహ్మచర్యం కూడా పాటిస్తారు. గురువారం నియమం పాటిస్తే ఖచ్చితంగా దాదాపుగా చాలా బాగుంటుంది, బయటకు వచ్చేస్తారు. ఇక వ్యాపారంలో, రాజకీయ రంగంలో, ఆర్థికంగా స్థితి ఉన్న వాళ్ళైతే గురువుకు ప్రీతిగా సంస్కారం చేసి, హోమం చేసి, బృహస్పతి పాశుపతం అని ఉంటుంది, పాశుపతం కూడా చేసి, మేధా దక్షిణామూర్తి హోమం కూడా చేసి దానం ఇప్పిస్తాం. ఇలా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా శక్తి వస్తుంది వాడికి. అలా చేసుకుంటే బాగుంటుంది. దాదాపుగా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే మంగళవారం నాడు ప్రయాణాన్ని విరమించుకోవడం ఉత్తమం. మంగళవారం దూర ప్రయాణాలు, రోజు తెల్లారులేస్తే ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళకి కాదు, దూర ప్రయాణం ఉన్నటువంటి పెట్టుకుంటారు ఆఫీస్కి సెలవు పెట్టి, లేదా వివాహం ఏదో వచ్చిందనో ప్రయాణం చేయాల్సి వచ్చినా, ఇంకా చెప్పాలంటే మీరు డ్రైవింగ్ చేయకుండా పక్కన కూర్చోండి మంగళవారం నాడు. ఎందుకంటే అర్ధాష్టమంలోనే రాహు ఉంటాడు, ప్రయాణంలో యాక్సిడెంట్లు అవుతాయి. మిగిలిన రోజు కంటే మంగళవారం ప్రమాదం. అదొక్కటి వృశ్చిక రాశి వారికి ఇబ్బంది. ప్రయాణంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మీకు రాహు మహర్దశ జరుగుతూ, దశ కూడా రాహు మహర్దశ, లేదా అంతర్దశలో రాహు, గురువులో రాహువు కానీ, కుజుల్లో రాహువు కానీ, శుక్రుల్లో రాహువు కానీ, అంతర్దశలో రాహు దశ జరుగుతూ ఉంటే మటుకు మరింత జాగ్రత్త తీసుకోవాలి. మంగళవార ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి.
రేపు వస్తాను, అరే పొరపాటున చెప్పానండి, రేపు మంగళవారం కదా, రేపు రాను, నేను ప్రయాణం చేయను, బుధవారం అని చెప్పుకోవాలి. అది మటుకు పాటిస్తే వీళ్ళ తప్పు లేకపోయినా కూడా జరిగేటువంటి వాహన ప్రమాదాన్ని నివారించవచ్చు. ఒకవేళ వెళ్ళాలి, ఇప్పుడు వ్యాపారంలో ఉంటారు, తప్పని పరిస్థితి. వెళ్ళాలి తప్పదు, వెళ్ళకపోతే వ్యాపారంలో ఉన్నవాళ్ళు పైన ఇతని పైన అతను ఒప్పుకోడు బాసు, అప్పుడేం చేయాలి, నువ్వు పక్కన కూర్చుని వేరే వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. అయినా ఎవడు లేడు, నువ్వు ఒకడే ఉన్నావు ఒంటికాయ సొంటి కొమ్ములాగా, అప్పుడేం చేయాలి, కనీసం మంగళవారం నాడు రాహుకి నమస్కారం పెట్టుకుని మనసులో ధ్యానం చేసుకుని, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం పెట్టుకుని, ఏమీ రాదు, నోరు తిరగదు, సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం వచ్చుగా పెట్టుకుని రాహు కాలంలో పట్టుకు బ్రేక్ వేసి పక్కన ఆగాలి. 3:30 to 5 కదా, ఆ ఒక్క సందర్భం వదిలేస్తే గండం గడిచి పిండం బయటపడుతుంది. అంటే ఇతనికి వాహన ప్రమాదం అనేది లేకుండా బయటకు వస్తాడు. బయటపడతారు. అది వృశ్చిక రాశిలో వారికి చాలా అవసరం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వాహన ప్రమాదం అనేది పొంచి ఉంది. దాన్ని ఎలా తప్పించుకోవాలంటే ఇలా ఉపాయం. ఈ విధంగా ఇక మనకి తప్పదు, తెల్లారులేస్తే రోజు తిరుగుతాము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా సంస్కారం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు గురువుకి, రాహువుకి ఈ రకంగా హోమం చేసుకుని, కేతువుకి చేసుకుని దానాలు ఇవ్వటం. అప్పుడే పాశుపత హోమాలు కూడా ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాయి. ఇది చేయలేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవాలి. ఉపాయం ఉందిగా, శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి, శక్తి లేని వాళ్ళు ఇలా చేయమని కూడా చెప్తాం. మనకు సత్యనారాయణ వ్రత కథలో కూడా ఉండదు అమ్మా, ఏమీ లేని వాళ్ళు కనీసం అక్షంతలు పుచ్చుకోండి, కథ వినండి, నమస్కారం పెట్టుకుని వేసేయండి అంట. అంతే కదా, మొత్తం ఇవన్నీ పేర్చి చేయమని చెప్పదు. తాహత ఉండి కూడా చేయకపోతే లోభంటారు. అప్పుడు భగవంతుడు పిచ్చివాడు కాదు కదా, చూస్తాడు వీడు కక్కుర్తి పడుతున్నాడు, లోభత్వం, వీడిని ఇట్టానే ఉంచితే మంచిదని ఉన్న సంపద అంతా తీసేస్తాడు. అందుకనే శాస్త్రంలో మాట చెప్పబడుతుంది, ఈ డబ్బుట తాను అనుభవించక, ఇతరులకు పెట్టక, దానం ఇవ్వక, ఇతరులకు పెట్టమంటే అన్నదానమో వస్త్రదానం ఏదో, దానం ఇవ్వక మూడో వ్యక్తి పాలవుతుంది. ఎవరట మూడో వ్యక్తి? చోరుడు, దొంగ కానీ, ఇంకా చెప్పాలంటే ధూర్తుడు, అంటే పాడు పని చెడ్డ పని చేసేవాడు, అన్యాక్రాంతం అయిపోతుంది అంటారు. అన్యాక్రాంతం అంటే పరులకి స్వాధీనం చేసేసుకుంటారు. ఉన్నట్టుండి చక్కటి ఆస్తి ఎవరో వచ్చి కబ్జా చేస్తారంట. అంటే ఎప్పుడైనా నువ్వు చేసావా దానం, భగవంతుడు చూస్తాడు, తీసేస్తాడు అక్కడి నుంచి. ఎందుకని అంటే గుణం లేదు, పెట్టే గుణం ఉండాలిగా. నువ్వు ఎప్పుడో పెట్టావు కాబట్టి నీకు ఇచ్చాడు ఈశ్వరుడు, అంతే కదా. ఇప్పుడు పెడితే నిలుపుతాడు, పెట్టకపోతే తీసేస్తాడు. ఇప్పుడు ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి భూప్రపంచంలో కదా, నల్లి చీమ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. నోటితో భగవంతుడు అని కీర్తించేది మనిషి జన్మ ఎత్తిన మనకే. అందున మనిషి జన్మ ఎత్తినప్పుడు ఈ దేవాలయానికి వెళ్ళటానికి కాళ్ళు ఇచ్చాడు, అర్చన చేయడానికి చేతులు ఇచ్చాడు. ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా మనలో అన్నమాట. ఈ మానవ జన్మ ఎత్తి కూడా ఇవి లేవు, అన్నీ ఉన్నా నోరు లేని వాళ్ళు ఎంతమంది, మోగగా ఉండి, లేదా మధ్యలో పెరాలసిస్ వచ్చి నోరు పడిపోయి, లేదా చచ్చు పడిపోయి, అన్నీ ఉండంగా. అందుకనే చెప్పారు నవవేద భక్తుల్లో శ్రవణం కీర్తనం. శ్రవణం అంటే వినాలి, ఎవరన్నా పాడుతున్నా ఏమిటి రప్పించుకోవాలని వెళ్ళిపోకూడదు. నీకు ఇచ్చాడు భగవంతుడు చెవులు, నామస్మరణ వినటానికి, ఇది దుర్వార్త వినటానికి కాదు కదా, చెడ్డ పనులు వినటానికి కాదు కదా. అందుకనే చూస్తాడు భగవంతుడు. ఎంత మటుకంటే కొంతమంది అంటూ ఉంటారు, చాలా చేశారండి మా నాన్న చేసి, నువ్వేం చేసావు, మా నాన్న బాగా చేశాడంటే దానాలు ధర్మాలు అని చెప్తూ ఉంటారు. నువ్వేం చేసావు, మీ నాన్న చేసింది నీకు వచ్చింది, అందువల్ల మీ నాన్న స్థితి కంటే నీ స్థితి పెరిగింది. నువ్వు చేస్తాగా పిల్లలకి వచ్చేది, ఆస్తి వస్తుంది కదా పిల్లలకి, అప్పులు వస్తున్నాయి కదా, రోగాలు వస్తున్నాయి కదా, నేను ఇది ఎందుకు రాదు అంటే జ్ఞానం ఏమైపోయింది, అజ్ఞానంలో ఉంటున్నాం మనం. ఇది కూడా చెయ్యాలి. అందుకనే మనం వెనక్కి వెళ్తే పాతరంలో మన చేత మంచి పనులు తాతలు నాయనమ్మలు చేయించేవాళ్ళు, మన చేత చేయించేవాళ్ళు, వాళ్ళ కొడుకులతో చేయించేవాళ్ళు. వాళ్ళతో ఎక్కడైనా ఇళ్ళు దానం ఇప్పించినా వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి మన చేతికి 1 రూపాయి ఇచ్చి నువ్వు కూడా ఎవరు అనేవాళ్ళు. అలవాటు చేయటం. ఇట్లా వృశ్చిక రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఒకంత వాహన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఖచ్చితంగా ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు లోభత్వంలోకి వెళ్లకుండా ఆర్థికంగా శక్తి ఉన్న వాళ్ళు సంస్కారం చేసుకోవాలి. అశక్తులు
చేయలేని వాళ్ళు కనీసం ఈ ఎంత పరిహారం చేయగలరో పాటించాలి. అంతవరకు చేయాలి. మంగళవారం నియమం పాటిస్తూ ఉమ్, మంగళవారం బ్రహ్మచర్యం ఉంటే మరీ మంచిది. ఉమ్, అలా కాదు అనుకున్నా కూడా కనీసం ఈ యొక్క వాహన ప్రమాదాన్ని నివారించడానికి దూర ప్రయాణాన్ని వాయిదా కానీ ఆ రాహుకాల సమయంలో ఆపడమైనా చేయాలి. చేసుకోవాలి. ఇలా చేస్తే దాదాపుగా తట్టుకుంటారమ్మా, ఉమ్, బయటకు వస్తారు. ఉమ్, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఉమ్. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. ఉమ్.